కడప జిల్లా బద్వేల్ మండలం శీలంవారిపల్లె హరిజనవాడలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. 3 రోజులుగా బద్వేల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్లబోయిన శేఖర్, సీలి జ్యోతి కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తమపై దాడి చేసి అసభ్యకరంగా దూషించారని సీలి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయం చేస్తామని చెప్పినా మరుసటి రోజు తమ కుటుంబానికి చెందిన బాల చెన్నయ్య, శశికళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టారని ఆరోపించారు. సీలి జ్యోతి, మాధవి, చెన్నమ్మ మీడియాతో మాట్లాడుతూ తమ వాదన వినకుండా ఒకే వర్గం మాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మమ్మల్ని ఉత్త బస్సు కొడుకోబోతారు మీరంతా. ఉత్త బస్సు కొడుకోబోతారు. మైండ్ మీద నుంచి వచ్చినాం సార్. చిన్న గొడవ అయిందని చెప్పి బాగా ఉండిపోయేదానికి వచ్చినాం. తీసుకొని వచ్చి అనవసరంగా వచ్చి ఇరికిచ్చిండు సార్. అది కూడా మాకు ఏది తెలియదు. అనవసరంగా తీసుకొని వచ్చి ఇరికిచ్చి మమ్మల్ని ఇప్పుడు మేము వారం నుంచి తిరుగుతూనే ఉన్నాం. మాకు ఏం న్యాయం జరగడం లేదు. మా ఇంటికాడికి ఇప్పుడు వీళ్ళు స్టేషన్ కాడికి వచ్చినా నన్ను పట్టుకొని వచ్చి ఇంటికాడికి వచ్చి మాట్లాడడానికి వచ్చిండు. కొట్టేదానికి కూడా వచ్చింది వాకిలు కొట్టుకొని. నేను ఆ పక్కకు దాంకొని తప్పించుకొని వచ్చినా సార్ ఇక్కడికి. ఆ విషయం ఇట్లా జరుగుతుంది సార్, ఇట్లా చేస్తాను సార్ అని మేము పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పే రైట్ కూడా మాకు లేదు. మమ్మల్ని వాయిస్ తీయడం లేదు. మమ్మల్ని నోరెక్కితే బయటికి అని మాట్లాడుతున్నారు. ఎందుకని మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఇచ్చిన మీరు ఇంపార్టెన్స్ మాకు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు మీకు ఏమైనా చుట్టాలా? మీ బంధువులా? కాదు కదా. మేము కూడా వాళ్ళ మాత్రం మేము కూడా వాళ్ళు. వారం రోజుల నుంచి మేము పోలీస్ స్టేషన్లకి ఇంటికి చిన్నపిల్లలు వేసుకొని తిరుగుతా అంటే ఇంటి దగ్గర ఎవరే కానీ వీడికొచ్చి పోలీసు వాళ్ళు వస్తా అంటారు పోతా అంటారు కానీ మాకు ఏ న్యాయం చేయట్లే. ఇంటి దగ్గరకు పోతే మమ్మల్ని బట్టలు ఇప్పదీసి లంజులు లప్పులని మాట్లాడతా, యాడికి లేకుండా మాట్లాడతా, మొగోళ్ళు ఏం చూసి వచ్చేది మా ఇంటికాడికి వచ్చి కొట్లాడి కొట్టుకి డాలం కాడికి ఈడ్చుకొని పోయి చాలా రకాలుగా చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకొని వస్తారు, మళ్ళీ పోతారు. చిక్కలేదు. నా వారం నుంచి ఇదే జరుగుతూ ఉండదు. ఇళ్లల్లో ఉండాలంటే మాకు భయం వేస్తుంది. చిన్నపిల్లలు వేసుకొని నైట్లు పగులు స్టేషన్ దగ్గరికి తిరుగుతూ ఉంటే ఈడ మేడంలు కూడా లోపలికి పోనించడానికి అనుమతి లేదు, మాట్లాడడానికి అనుమతి లేదు. బయటికి వెళ్తే వాళ్ళు లోపలికి వస్తే ఇదే సమస్య. మేము వారం రోజుల నుంచి బాధపడతానే ఉండము. ఆ అన్నం నీళ్లు లేకుండా ఏ తప్పు చేయకుండా కనుక వాళ్ళని తీసుకుపోయి లోపలేసి కొట్టి